పేనం మీద నుంచి పొయ్యిలో పడేసే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇది. ఇంతకుముందు 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ముందు కొద్దిగా ఇవ్వడానికి తిరస్కరించిన, కన్విన్స్ చేశారు, బెదిరించారు. ఎట్టకేలకు 35,000 ఎకరాలను అమరావతి ప్రాంత రైతులు ఇచ్చారు. వాళ్ళు త్యాగధనులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు. దాంతోపాటు ఇంకా ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు కలిపి మొత్తం 50,000 ఎకరాలు పూర్తయిపోయింది. ఇక వరల్డ్ క్లాస్ నెంబర్ 1 రాజధాని 50,000 ఎకరాల్లో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు. ఆ రోజున ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకొక దశ ఉందని కానీ, మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కానీ ఎప్పుడూ చెప్పలా. 50,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని, వరల్డ్ క్లాస్ టౌన్ని నిర్మించబోతున్నాము. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారతదేశంలో కాదు సుమా, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధానిగా దీన్ని మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కథ ఏంటో చూశారు కదా మీరు. మళ్ళీ ఒక 20,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఇది 2వ దశ. మళ్ళా 3వ దశ ఉంది. ఈ 2,000 ఎకరాల్లో 16,000 చిల్లర ఎకరాలను, 16,666 ఎకరాలను రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేసుకొని, ఇంకా మిగతా ప్రభుత్వ భూమితో కలిసి 20,000 ఎకరాలకు దీన్ని 2వ దశలో సేకరించాలని, మళ్ళా 3వ దశలో కొంత భాగాన్ని సేకరించాలని చంద్రబాబు నాయుడు గారు భావించటం, దాని మీద నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి ఆమోదించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే సుమారుగా 10 సంవత్సరాల క్రితం అక్కడ రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్నబుల్ ప్లాట్స్, ఇదిగో ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి, పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ప్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు. అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అనేకమైన మాటలు చెప్పారు, అద్భుతమైన మాటలు చెప్పారు. రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకున్నారు. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారా ఎక్కడైనా అంటే ఇంతవరకు లేవు. కేటాయించామంటారు. ఎక్కడ కేటాయించాలి చూపించమంటే మీకు చాలా చిత్రం. అసలు పూలింగ్లో లేని భూముల దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు, అక్కడ చూపించామని. వాళ్ళేమో ఆశ్చర్యపోతున్నారు. అక్కడ రోడ్లు లేవు, మరొకటి లేవు. అసలు ఎక్కడా కూడా రిటర్నబుల్ ప్లాట్స్ 10 సంవత్సరాలు అయినా కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. ఇచ్చిన భూములకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతంగా వాటిని డెవలప్ చేసి ఇస్తామన్నారంటే డెవలప్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. అసలు ప్లాటులు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇదిగో ఇక్కడ ఇచ్చామంటారు, అక్కడ పూలింగ్ భూమే లేని చోట ఇచ్చామంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్గా మనం భావించాలని నేను అనుకుంటా ఉన్నా. ఎక్కడ భూములు ఉన్నాయో కూడా తెలియనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లోకి ఇవాళ రైతాంగాన్ని నెట్టారు. సరే, రైతులందరూ సిఆర్డీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఏమండి మా భూముల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. సమాధానం చెప్పేవాడు లేడు. అదేమంటే ఇస్తామలేవా తొందరగా, ఏంటి రోజు తిరుగుతున్నారేంటి మీరు అని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సిఆర్డీఏ వారు అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క మంత్రి కూడా అయ్యా మీ కౌలు గురించి కానీ, మీ రిటర్నబుల్ ప్లాట్స్ గురించి కానీ మీరు బాధపడవలసిన అవసరం లేదని గౌరవంగా చెప్పినటువంటి సమాధానం ఒక్కటి కూడా లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రైతులే చెబుతున్నటువంటి మాటలు, వారి ఛానల్స్లోనే వచ్చినటువంటి మాటలు. రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజునేమో రైతులు అద్భుతం, అమోఘం, త్యాగదనులు అన్నారు. ఈ రోజు రైతులు పనికి మానవుల కింద లెక్కేసి పక్కకు నెట్టేస్తుంటే రైతులు ఎంతగా బాధపడుతున్నారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. మరి ఇవాళ మీరు చూశారంటే ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇలాంటి మాటలు మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. 50,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆ నోరో తాటి పట్టో నాకు తెలియదు కానీ ఇవాళ 50,000 ఎకరాలతో పని అవుదండి. 50,000 ఎకరాలు అంటే ఒక మున్సిపాలిటీ అయిపోద్ది.
వరల్డ్ క్లాస్ కాదు, అప్పుడేం వరల్డ్ క్లాస్ అయిందని చెప్పాడు 50,000తో. వరల్డ్ క్లాస్ కాదు అని చెప్పాడు. ఇవాళ మళ్ళా ఇంకో 50,000 ఎకరాలను మనం ఎక్వైరీ చేస్తే తప్ప ఇది వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దడం కుదరదు కాబట్టి మళ్ళీ ఒక 20,000కి మళ్ళీ పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అతి దారుణంగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందో లేదో, మొదటి దశలో తీసుకున్నటువంటి ప్రాంతానికి మొట్టమొదటి 50 ఎకరాలు 35,000 రైతులు ఇచ్చిన దాని మీద సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఆ రోజుని చెప్పారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 5,587 కోట్లు మాత్రమే టెండర్లు పిలిచారు. ఫస్ట్ దశలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5,587 కోట్లకు టెండర్లు పిలిచారు. 4,000 అవి పనులేమో పూర్తి చేశారు. దానిలో 4,318 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు. 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 4,318 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ 5,587 కోట్లకు గాను దీనికి మాత్రమే బిల్లు ఇచ్చి సర్దారు. అంటే చూడండి, మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు మాత్రం అక్కడే ఉన్నాయి. కొద్దిగా ఖర్చు పెట్టే కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం చూస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. పాపం రైతులందరూ కోరుకున్నారు మా అమరావతి దెబ్బతినిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి అద్భుతంగా పెరిగిపోద్ది, మా ప్లాటుల ధరలు పెరిగిపోతాయి, మా భూముల ధరలు పెరిగిపోతాయని ఆశపడ్డారు. పోనీ అమరావతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇక్కడ భూములు పెరిగినాయా? ధరలు పెరిగినాయా? ఇక్కడే కాదు, దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడా భూముల ధరలు పెరగల. సర్వనాశనం అయిపోయింది మొత్తం టోటల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా. చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టారు. ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు, భూముల ధరలు పెరగటం లేదు, పెరక్కపోగా తరిగిపోతున్నాయి. అసలు రిజిస్ట్రేషన్లే లేవు ఎక్కడా కూడా. పొలాలు అమ్ముకున్నది లేదు, కొన్నది లేదు. ఈవెన్ గుంటూరులో లేదు, విజయవాడ లేదు, విశాఖపట్నం లేదు, అన్ని చోట్ల కూడా సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ నెట్టబడిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికి సంవత్సరం 6 మాసాలు అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఒక తట్ట మట్టి ఎత్తి పోసాడండి అమరావతిలో. ఒక తట్ట ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అడ్వాన్స్. తన ప్రియమైనటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం 3,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశాడు. దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని పెట్టాడు. కొత్త పద్ధతి తీసుకొచ్చాడు. మేము అప్పుడు రివర్స్ టెండరింగ్ పెట్టాం, జ్యుడిషియల్ ప్రివ్యూ పెట్టాం, ఒక మంచి సిస్టమ్స్ని పెట్టి ధరలు తగ్గించే విధంగా, కాంట్రాక్టర్లు కుమ్మక్కాకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే కమిషన్లు కొట్టాలంటే అది కుదరదు కాబట్టి. మళ్ళీ జ్యుడిషియల్ ప్రివ్యూని తీశాడు. ఈ రెండూ తీసేసి 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి దానిలో కమిషన్లు కొట్టుకునేటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు.